హైదరాబాద్‌లో ఇవాళ ఉన్న ప్రముఖుల ఇళ్ళన్నీ ఎక్కడున్నాయి అంటే బంజారా హిల్స్, జూబిలీ హిల్స్. వాళ్ళెవరైనా బంజారాలా? లేకపోతే గనక వేరే గిరిజన తెగలా? లేదే. అక్కడున్నటువంటి భూముల్ని వాళ్ళకి కేటాయించబడిన భూములు వీళ్ళు కొనుక్కున్నారు. ఆ తర్వాత మార్చుకున్నారు. అట్లాగే గ్రామీణ ప్రాంతాలలో పేదలకి అసైన్ చేసినటువంటి భూముల్ని కొనుక్కోవడం, ఆ తర్వాతన వాటిని తమతో కలుపుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇందులో నయానా, బెయ్యానా బెదిరించేయి ఉంటాయి. అవి 20, 30% ఉంటాయి. ఎందుకంటే ఆ పేదల వాడల్లో వీళ్ళెవరు ఉండరు. ఎక్కడో వీళ్ళు కొనుక్కున్నటువంటి ప్రాంతంలో ఆ చుట్టుపక్కల పేదలకి పట్టాలిచ్చి వాళ్ళెవరు వాడుకోకపోతే వాళ్ళకి ఇంతని డబ్బులిస్తారు. ఆ డబ్బులు చాలవన్నప్పుడు నయానా బెయ్యానా బెదిరిస్తారు. సరిపోయినప్పుడు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఆ ఒత్తిడి ఉంటది తప్పించి వాళ్ళు అది వాడుకోవట్లేదు, ఇంత డబ్బులొస్తున్నాయి గదా అని అమ్ముకునేటటువంటిది ఎక్కువుంటది. అట్లాంటి వాటిని ఎప్పుడో ప్రభుత్వాలు ఇప్పుడు మొన్న చేసినట్టుగా ఎస్ఐన్డ్ భూములకి వాళ్ళ పేరునే రిజిస్ట్రేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే అమరావతిలో ఎస్ఐన్డ్ భూములు ఎవరు కొనుక్కుంటారో వాళ్ళ పేరునే కాగితాలు ఇస్తాం అన్నట్టు, అట్లాగే జగన్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత భూముల జాబితా తీసేసి అందరిది ఎవరైతే చేతుల్లో ఉన్నాయో వాళ్ళకే రిజిస్ట్రేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అట్లాంటిది వచ్చినప్పుడు వీళ్ళపైకి టర్న్ అవుతుంటుంది. బట్ దాన్ని ఇక్కడ ఆ, కబ్జాల పర్వం అన్నటువంటి కోణంలో జగన్ రాజ్యంలో కబ్జాల పర్వం అంటూ ఒక పెద్ద స్టోరీ రాసుకొచ్చి ఇందులో విచిత్రమైనటువంటిది ఏంటంటే ఇప్పుడు సజ్జల వాళ్ళకి సంబంధించి 15-20 ఏళ్ల నుంచి 25-30 ఏళ్ల నుంచి వాళ్ళ కుటుంబం నడుస్తున్నటువంటి ఎస్టేట్ది గత 5 ఏళ్లలో కబ్జా చేశారు. లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కబ్జా చేశారు. అంతా చూస్తే ఎక్కడెక్కడో అసలు పూర్తి డ్రై ఏరియాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా కబ్జాలు చేసేసారు. కోట్ల కోట్ల ఆస్తులంటూ ఒక కథ రాసుకొచ్చేసారు. ఆ లెక్కనైతే రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి సంబంధించినవన్నీ అట్లాగే ఉంటాయి. పేదలకు ఇచ్చినటువంటిదో లేకపోతే గనక వీళ్ళు కొనుక్కున్న ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి కొనుక్కోవడం. వాస్తవాల కంటే కూడా వక్రీకరణను ప్రజలు ఇష్టపడతారు. అదే సందర్భంలో సినిమాల్లో హీరో తొడకొడితే రైలు ఎగిరిపోతుంది, అది నిజ జీవితంలో తొడగొడితే తొడిరుగుతుంది. కానీ మనకి ఆ ఫ్యాబ్రికేటెడ్ ఆర్టిఫిషియల్ ఇష్టం, ఈ ఆర్టిఫిషియల్ ఇష్టాన్నే వార్తలలో అట్లాంటి ఊహాజనితమైనటువంటి కథనాల్ని అల్లి నోటికొచ్చినట్టు రాసుకోవడం, చేతికొచ్చినట్టు కథలు నడపడం అన్నటువంటిది ప్రస్తుతం ఫ్యాషన్గా మారింది.